అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ 222 6వ భాగం. యుగంధర్ నవ్వాడు. వారం వరకు వాళ్ళని బందీలుగా ఉంచటం దేనికి? ఇప్పుడే వదిలేయవచ్చుగా. నా షరతులు ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేదా ఒప్పుకోను. దుర్మార్గులతో రాజీ పడటం, దుర్మార్గుల షరతులకు లొంగిపోవటం నా తత్వానికి విరుద్ధం అని చటుక్కుని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్. 222 చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అగ్రనాయకులను ఎవరూ కనుక్కోలేరని నిర్భేద్యమైన రహస్య ప్రదేశంలో దాచినట్లు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రాజీ మాటలెందుకు? ఇంతలో మళ్ళీ టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ హియర్. మీరు చెప్పిన కారు నెంబరు మిస్ మాలా అనే యువతిది. విక్టోరియా రోడ్లో ఉన్న ఆ ఇల్లు కూడా ఆమెదే. ఆమెను గురించిన వివరాలు: ఆమెకు 25 ఏళ్ళు, చాలా అందమైన యువతి, శ్రీమంతురాలు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ఊరు వచ్చి 6 నెలలే అయింది. పరిస్తాన్ రాయబారి ఫిరోషా స్నేహితురాలు. తరచూ అతని ఇంటికి వెళ్తూ ఉంటుంది. రాజభవన్లో జరిగిన విందుకు ఆమె రాలేదు. ఆమె ఏ ఊరు నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు. దర్యాప్తు చేయమంటే అధికారయుక్తంగా మనిషిని పంపిస్తాను అన్నాడు పోలీస్ కమిషనర్. ప్రస్తుతం వద్దు, అవసరమైతే కబురు చేస్తాను, థ్యాంక్ యూ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి తోలుపెట్టి తెరిచాడు. అందులోంచి కొన్ని రంగులు, క్రేవ్ హెయిర్, స్పిరిట్ గమ్, ఇంకా కొన్ని వస్తువులు తీసి అద్దం ముందు కూర్చున్నాడు. రూపం మార్చుకోవటం ప్రారంభించాడు. ఒక కన్ను గుడ్డి, నెరిసిన మీసాలు, ఆ రంగుళం పెరిగిన గడ్డం, మసూచకంతో గుంటలు పడ్డ మొహం, చిరిగిపోయిన చొక్కా, పంచ, చేతిలో కర్ర, ఇంకొక చేతిలో ఒక చిన్న రేకు డబ్బా. ముష్టివాళ్లా తయారయ్యాడు యుగంధర్. టెలిఫోన్ తీశాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్కి టెలిఫోన్ చేసి ఏదో చెప్పాడు. టెలిఫోన్ పెట్టేసి పడక కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. 10 నిమిషాలైంది. తలుపు తట్టిన శబ్దం వినిపించి యుగంధర్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. 2 కానిస్టేబుల్స్ నిల్చున్నారు గుమ్మం దగ్గర. రండి సార్ అన్నాడు ఒక కానిస్టేబుల్. యుగంధర్ వాళ్లతో బయలుదేరాడు. యుగంధర్ని ఆ 2 చెరకు చెయ్యి పట్టుకుని నడిపించుకుని వెళ్లారు. హోటల్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్న ఒకరిద్దరు పోలీసులు తీసుకెళ్తున్న ముష్టివాణ్ణి చూశారు. కానీ అంతగా పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు యుగంధర్ని. 5 నిమిషాల తర్వాత యుగంధర్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చాడు. తడబడుతూ నడిచి బస్టాప్ వద్దకు వెళ్ళి విక్టోరియా రోడ్డు వెళ్లే బస్సును ఎక్కాడు. ఆమె వేడి ఊపిరి అతని చెంపలకు తగులుతోంది. ఆమె ఉంగరాల వెంట్రుకలు అతని నుదుటి మీద గిలిగింతలు పెట్టాయి. ఆమె మెత్తని చేతులు అతని వీపుని నిమురుతున్నాయి. ఆమె నిండు పెదములు అతని పెదములను పీల్చేస్తున్నాయి. ఆవేశం పొంగిపోతుంది. ఆమెకు దూరంగా తొలగిపోమ్మని వివేకం చెబుతుంది. ఆమెను మరింత బలంగా కావలించుకోమని ఆవేశం చేతులను ప్రోత్సహిస్తుంది. రాజు సతమతమైపోతున్నాడు. అతని కళ్ళలోనికి చూసి ఒక నవ్వు నవ్వి, నువ్వు ఫూల్వి అన్నది మళ్ళీ. అతనికి కొంచెం దూరంగా జరిగి, ఈ గదిలో ఉండగా నీకే ఆపద రాదు, పిస్తోల్ బల్ల మీద పెట్టు అన్నది నవ్వుతూ. రాజు మొహం చిన్నబోయింది. ఒక స్త్రీని చూసి తనింతగా భయపడటం తనకే అవమానంగా తోచింది. తలుపు దగ్గరికి వెళ్ళి లోపలి గడియ పెట్టి పిస్తోల్ జేబులో వేసుకున్నాడు. నా పేరు నీకెలా తెలుసు? అడిగాడు నెమ్మదిగా. నిన్ను మొదటిసారి చూడగానే నా కళ్ళల్లో నీ రూపం నిలిచిపోయింది. నువ్వు మళ్ళీ కనబడితే బాగుండును అనుకున్నాను. నన్ను మొదటిసారిగా ఎప్పుడు చూసావు నువ్వు? అడిగాడు. నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడే. టెలిఫోన్ బూత్లోంచి వచ్చేటప్పుడా? అవును. నువ్వేనా నాకు టెలిఫోన్ చేసింది? కాదు. అయితే నేనని నీకెలా తెలిసింది? నువ్వు వస్తావని నాకు చెప్పారు. ఎవరు చెప్పారు? ఆకాశరామన్న అని నవ్వింది. రాజు ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆమె 2 భుజాలు పట్టుకుని, ఎవరో చెప్పు అన్నాడు కోపంగా. కోపంగా చూస్తే నీ కళ్ళు మరీ బాగున్నాయి, ఏది అంటూ అతని కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంది. నువ్వంటే నాకు పిచ్చి పట్టింది అన్నది నిట్టూరుస్తూ. చెప్పు, ఎవరు చెప్పారు? అడిగాడు మళ్ళీ. 222 అన్నది. ఎప్పుడు చెప్పాడు? తనే చెప్పాడా నీకు?
వెంటనే బయలుదేరి రైల్వే స్టేషన్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి నీకు అలా చెప్పమని నాకు టెలిఫోన్ చేశాడు అన్నది. అసలు 222 ఎవరు అడిగాడు రాజు. పరిస్తాన్ గూఢచారి. ఆ విషయం నాకు తెలుసు. అతని పేరేమిటి, అతను ఎక్కడుంటాడు? అవేమీ నాకు తెలియదు. అతన్ని నువ్వు చూసావా? చూశాను. ఎలా ఉంటాడతను? అతని నిజరూపం నాకు తెలియదు. వేషం మార్చుకుని ఒక్కొక్కసారి ఒక్కో వేషంలో వస్తాడు. ముసలాళ్లాగా, యువకుళ్లాగా, మధ్య వయస్కుడుగా, విదేశీయుడుగా, భారతీయుడుగా అన్నది మాల. అగ్రనాయకులను ఎక్కడ దాచినది నీకు తెలుసా? తెలియదు. నువ్వు పరిస్తాన్ గూఢచారివా? కాదు అన్నది రాజుని కనురెప్ప వాల్చకుండా చూస్తూ. అయితే 222తో నీకేమిటి సంబంధం? మాల రాజుకి కొంచెం దూరంగా జరిగింది. మొహం పక్కకి తిప్పేసింది. డబ్బు అన్నది నెమ్మదిగా. రాజు మౌనంగా ఉండిపోయాడు. నెమ్మదిగా రాజువైపు తిరిగి అతని కళ్ళల్లోనికి చూసింది. రాజు, నాకు దేశం లేదు, జాతి లేదు, తల్లిదండ్రులు కూడా లేరు. ముసల్మాన్ తండ్రికి క్రిస్టియన్ తల్లికి పుట్టాను. నాది సంకర జాతి అని నన్ను పెంచిన ఒక ముసలామే ఒకరోజు నా మీద కోపం వచ్చేసి చెప్పేసింది. నేను చిన్నతనంలో కటిక దరిద్రం అనుభవించాను. నన్ను పెంచిన ఆ ముసలామే తరచూ భోజనం పెట్టడం మానేసేది. నన్నెక్కడికైనా పొమ్మని తిట్టేది. వీధిలో ఆడుకునే మిగతా పిల్లలందరూ కూడా నన్ను చేదరించుకునేవారు. నాకు 10 ఏళ్లప్పుడు ఆ ముసలామె పోయింది. అప్పట్నుంచి నన్ను నేను పోషించుకోవటం ప్రారంభించాను. మాల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఆత్మగౌరవం అనేది చిన్నతనంలోనే పోయింది. నీతి నియమాలంటే అసలేమిటో తెలియదు. గాలికి పెరిగాను. 20వ సంవత్సరం వచ్చేంతవరకు ఎలా బ్రతికింది వివరాలు నీకు చెప్పను. చెబితే నన్ను భరించలేవు. మాల కళ్ళు తుడుచుకున్నది. రాజు, నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక పురుషుణ్ణి ప్రేమించగలనని అనుకోలేదు. మగాళ్లలో ఉండే కుళ్ళు, క్రౌర్యం, అవినీతి భరించి భరించి నా జీవితం మీద నాకు అసహ్యం కలిగింది. పురుషజాతి మీద అమితమైన ద్వేషం ఏర్పడింది. కానీ విచిత్రం, ఈనాడు మాల గొంతు వణికింది. తనను గురించి మాల మాట్లాడడం ఇష్టం లేక 222తో నీకెలా పరిచయం అయ్యింది అడిగాడు రాజు. ఎవరో తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన మనిషి ఎవరైనది కూడా నాకు జ్ఞాపకం లేదు. తనకి కొన్ని పనులు చేసి పెడుతూ ఉండాలని, చాలా డబ్బు ఇస్తారని చెప్పాడు. సరేనన్నాను. ఆ వేళ 5,000 రూపాయలిచ్చాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నేను డబ్బుకి ఇబ్బంది పడింది లేదు. ఇప్పుడు గూఢచారిత్వం నా వృత్తి అన్నది. అగ్రనాయకులను ఎత్తుకుపోవటంలో నువ్వే విధంగా 222కి సహాయపడ్డావు అడిగాడు రాజు. అగ్రనాయకుల భోజన సౌకర్యాలు చూడటానికి ఉపయోగపడుతున్నాననుకుంటున్నాను అన్నది మాల. రాజు ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళెక్కడున్నారో నీకు తెలుసా అడిగాడు. తెలియదు. వాళ్ళని నువ్వు చూసావుగా. 222 చాలా జాగ్రత్త పడ్డాడు. నా మీద అంత నమ్మకం లేదనుకుంటాను. కళ్లకు గంతలు కట్టి నన్ను కారెక్కించుకుని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో దింపేస్తాడు. మళ్ళీ అలాగే తీసుకొచ్చి ఇక్కడ దింపుతాడు. రాజు ఆమెను తదేకంగా చూశాడు. మాలా, డబ్బు కోసమే కదా నువ్వు గూఢచారిణి అయ్యింది అడిగాడు. ఆమె తల ఊపింది. అగ్రనాయకులను రక్షించేందుకు 222ని పట్టుకునేందుకు నువ్వు మాకు సహాయం చేస్తావా? నీకు ఈ జీవితంలో మళ్ళీ డబ్బుకు కొదవ లేకుండా భారత ప్రభుత్వం చేత నీకు డబ్బు ఇప్పిస్తాను అన్నాడు రాజు. మాల నవ్వింది. ఇంకొకరైతే ఎంత ఇప్పిస్తావని అడిగేదాన్ని, కానీ నా రాజు అడిగితే కాదంటానా అన్నది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ. నువ్వు మాతో కలిసినట్లు 222కి చెప్పక, అతనికి తెలియకూడదు. అతనితో నువ్వు ఎప్పట్లాగే ప్రవర్తించాలి. నీ ఇంటికి ఎదురుగా ఉన్న గేటు వెనక దాక్కుని ఉంటాము, నేను యుగంధరును. ఇదిగో ఈ కిటికీ తెర మాకు గుర్తుగా ఉంచు. ఈ తెర మూసావంటే 222 నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాడని అనుకుంటాను. నీ వెంట వచ్చి అగ్రనాయకులను విడిపించి ఆ 222ని ఖైదు చేస్తాము అన్నాడు రాజు. మాల తల ఊపింది. ఈవేళ వస్తాడు, ఎప్పుడొస్తాడో తెలియదు. రాజు, జాగ్రత్త. నేను మీకు సహాయం చేస్తున్నానని అతనికి తెలిస్తే
తెలియనివ్వను. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. మాల తలుపు దగ్గరికి వెళ్ళి పక్కనున్న ఒక చిన్న మీట నొక్కింది. తలుపు తెరుచుకుంది. నౌకరు తలుపుకి అవతల నిల్చునున్నాడు. టెలిఫోన్ అన్నాడు ముక్తసరిగా. తన కూడా రమ్మని రాజుకి సైగ చేసి క్రిందికి దిగి వెళ్ళి రిసీవర్ తీసుకుని హలో మాలా స్పీకింగ్ అన్నది. 2 నిమిషాల తర్వాత సరే అని టెలిఫోన్ పెట్టేసి రాజు ఇక నువ్వు వెళ్ళు అంటూ నౌకరు అక్కడ ఉన్నాడని మాట్లాడవద్దని సైగ చేసింది. మాలకి టెలిఫోన్ చేసింది 222 అయి ఉండాలి. ఆ నౌకరు కూడా 222 మనిషి అయి ఉండాలి. అందుకే మాట్లాడవద్దని సైగ చేసింది. బహుశా 222 వస్తున్నానని టెలిఫోన్ చేసి ఉంటాడు. తను హోటల్కి వెళ్ళి యుగంధర్ని కలుసుకుని రావాలా, లేక తన కారు ఆ దరిదాపులో ఆపి మాల ఇంటి ముందు ఎక్కడైనా దాక్కుని కాపలా కాయాలా? తను హోటల్కి వెళితే తిరిగి మళ్ళీ వచ్చే లోపల 222 వచ్చి మాలను తీసుకువెళ్ళిపోవచ్చు. దగ్గరలో టెలిఫోన్ ఉంటే పోలీస్ కమిషనర్కి టెలిఫోన్ చేయవచ్చు. యుగంధర్కి కూడా ఫోన్ చేయవచ్చు. ఇలా ఆలోచిస్తూ రాజు కారుని గేట్లోంచి రోడ్డు మీదకి తిప్పాడు. డామిడ్ నీకు బ్రతకాలని లేదా అన్నాడు సడన్ బ్రేక్ వేసి. కారుకి అడ్డంగా ఒక ముసలి ముష్టివాడు పరిగెత్తాడు. పరిగెత్తుతూ బెదిరి క్రింద పడిపోయాడు. వాడికి 1 అడుగు దూరంలో ఆగింది కారు. ఆ ముసలాడు లేవటానికి ప్రయత్నించి లేవలేకపోయాడు. రోడ్డు మీద జనం లేరు. దెబ్బ ఏమీ తగలకపోయినా భయం వల్ల గజగజ వణుకుతున్న ఆ ముష్టివాడిని చూసి రాజుకు జాలేసి కారు దిగి దగ్గరికి వెళ్ళి జబ్బ పట్టుకుని లేవనెత్తాడు. రాజు అన్నాడు ఆ ముష్టివాడు. అతను యుగంధర్. రాజు కారు గేటు దాటేంత వరకు రెప్పవాల్చకుండా చూస్తూ వసారాలో నిలుచున్నది మాల. తర్వాత నిట్టూచి వెనక్కి వెళ్ళింది. ఉలిక్కిపడ్డది. గుండె ఆగనంత పనయింది. ఊపిరి బిగబెట్టింది. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నీ రోమియో వెళ్ళిపోయాడా అని నవ్వాడు వసారాలో కూర్చున్నతను. నీలం ప్యాంటు, కాకి రంగు షర్టు, జేబులో నీలం రంగు డస్టర్ గుడ్డ, చేతులకి మొహానికి మసి, చేతిలో స్పానరు. అతన్ని చూడగానే మోటార్ మెకానిక్ అనుకుంటారు ఎవరైనా. అతను మెకానిక్ కాదని 222 అని మాలకి మాత్రమే తెలుసు. మీరెలా వచ్చారు అడిగింది. వేషం కనపడటం లేదు. నీ నౌకరు నీ కారు చెడిపోయిందని పలానా వీధిలో విడిచి వచ్చావని నాకు ఫోన్ చేయగానే నేను వెళ్ళి నీ కారు రిపేర్ చేసి తోలుకొచ్చాను అని లేచి నిల్చున్నాడతను. అతను మంచి పొడుగు. ఆ పొడుక్కు తగ్గ లావు, విశాలమైన ఛాతీ, పొట్టిగా కత్తిరించుకున్న ఒత్తుగా ఉన్న జుట్టు, కాఫీ రంగు కళ్ళు, లావాటి పెదములు, పెదవుల మీద గుబురు మీసాలు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను అన్నది. అవసరం లేదు, ఈ డ్రెస్ బాగానే ఉంది అన్నాడతను ముక్తసరిగా. మాల నవ్వి చాలా కోపంగా ఉన్నారేం అన్నది. నన్ను మోసం చేస్తే నీకు కలిగేది డబ్బు నష్టం కాదు, ప్రాణ నష్టం అన్నాడు 222. మాల మళ్ళీ నవ్వింది. మిమ్మల్ని మోసం చేయటమా? మీకా అనుమానం ఎందుకొచ్చింది అడిగింది. ఇప్పుడు నీ ఇంట్లోంచి నీ పడక గదిలోంచి వెళ్ళింది ఎవరో నాకు తెలియదనుకున్నావా? ఎందుకనుకుంటాను? అతనికి ఫోన్ చేయమన్నది మీరేగా. అతనితో నువ్వెందుకు స్నేహం చేశావు? వాళ్ళ రహస్యాలు తెలుసుకుందామని. అతను నా వెంట పడ్డాడు. అతను యుగంధర్ అసిస్టెంట్ అని తెలిసి ఎలా ఊరుకోను? కావాలని స్నేహం చేశాను. ఇంటికి పిలుచుకొచ్చాను. ఇప్పుడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు నా చేతిలో మైనం ముద్ద అన్నది. ఏం రహస్యం తెలుసుకున్నావు అడిగాడు. వాళ్లకు అగ్రనాయకుల ఆచూకీ తెలియదని, అయోమయంలో ఉన్నారని తెలుసుకున్నాను. ఆల్ రైట్, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఈ బుట్టలో కూర్చోవాలి అన్నాడు ఓ పేము బుట్ట చూపించి. ఎందుకు? మనం బయటికి వెళ్ళాలి కనుక. నాకు అర్థం కావటం లేదు అన్నదామే. రాజు నీ ఇంటికి వచ్చాడంటే పోలీసులు యుగంధరు నీ ఇంటిని కాపు కాస్తున్నారని అనుకోవచ్చు. నువ్వు బయటికి వెళితే నీ వెంట నీడల్లా వస్తారు అన్నాడు 222. నేను ఈ బుట్టలో కూర్చోను, నాకు ఊపిరాడదు అన్నది మాల. అతను నవ్వి బుట్టకి చిల్లులున్నాయి అన్నాడు. అతని నవ్వు విని మాల జడుసుకున్నది. నేను పట్టనేమో
అన్నది దీనంగా. చూసే తెచ్చాను అన్నాడతను. మీరిక్కడికి ఎందుకొచ్చారు అడిగాడు రాజు ముష్టివాడి వేషంలో ఉన్న యుగంధర్ని లేవదీస్తూ. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అసలు ఈమెవరు? ఎందుకు ఈమె ఇంటికొచ్చావు క్లుప్తంగా చెప్పు అడిగాడు యుగంధర్. రాజు చెప్పాడు. సరే నువ్విక వెళ్ళు. వేషం మార్చుకుని త్వరగా రా. నేను కాపలా ఉంటాను. నువ్వు వచ్చేలోపున మాల 222 ఇంటి నుంచి బయలుదేరితే నేను వెంటాడతాను అన్నాడు యుగంధర్. ఎస్ సార్ అని రాజు కారెక్కి బయలుదేరాడు. సరిగ్గా అరగంట తర్వాత కాలినడకన తిరిగి వచ్చాడు. వేరుశనగలు అమ్మేవాడి వేషం వేసుకుని. ఎవరూ రాలేదు. మెకానిక్ కారు తీసుకెళ్లాడు అంతే అన్నాడు యుగంధర్. కారు వచ్చేసిందా? ఎప్పుడు అడిగాడు రాజు. నువ్వు మాల ఇంట్లో ఉన్నప్పుడే మెకానిక్ కారు తీసుకొచ్చాడు. నువ్వు హోటల్కి వెళ్ళిన 10 నిమిషాలకి ఆ కారులోనే వెళ్ళిపోయాడు. మేడ మీద కిటికీ తెర మూసి ఉందా? లేదు. మూసి ఉంటే నేను ఇక్కడ ఉంటానా అన్నాడు యుగంధర్. గంట దాటింది. ఆ ఇద్దరూ అక్కడే కాచుకుని కూర్చున్నారు. మాల ఇంట్లోనికి ఎవరూ వెళ్ళలేదు. ఆ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు. కిటికీ తెర కదలట్లేదు. ఈ వేళతో ఈ కేసు పూర్తవుతుందనుకుంటాను అన్నాడు రాజు. ఏమో అన్నాడు యుగంధర్. అంత నిరుత్సాహంగా ఉన్నారేం ప్రశ్నించాడు రాజు. మాల నీ మీద ఇష్టం నటించిందేమో, ఏదో మోసం చేయటానికి నాటకం ఆడిందేమో అన్నాడు యుగంధర్. నన్నొక ప్రశ్న కూడా అడగలేదు. నా నుంచి ఏ విషయమూ తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు అన్నాడు రాజు మొహం చిన్నబుచ్చుకుని. అది ఒక ఎత్తై ఉండవచ్చు. మాల అగ్రనాయకులున్న చోటికి అసలు వెళ్ళలేదేమో. 222ను అసలు చూడనే లేదేమో. ఆమె చెప్పిన మాటలు నమ్మి మన ఇద్దరం ఇక్కడ ఇలా కాపలా ఉండి టైం వృధా చేసుకుంటే చాలదు అన్నాడు యుగంధర్ నవ్వుతూ. అప్పుడే చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి. బంగ్లాలో దీపాలు కూడా వెలిగాయి. యుగంధర్ వెల్లిబుచ్చిన సందేహము రాజు మనస్సుని పీడిస్తోంది. ఆ విషయంలో నిజానిజాలను తెలుసుకుంటే గాని అతని మనసుకి శాంతి లేదు. నేను మాలకి టెలిఫోన్ చేస్తాను అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి త్వరగా రా అన్నాడు. వేరుశనగల బుట్ట తీసుకుని రాజు నెమ్మదిగా నడవసాగాడు. కొంచెం దూరం వెళ్ళాక త్వరగా నడక ప్రారంభించాడు. 2 ఫర్లాంగులు వెళ్ళి వీధి మలుపు తిరిగి టెలిఫోన్ బూత్ దగ్గర ఆగాడు. ఒకసారి రోడ్డు మీద అటూ ఇటూ చూసి దరిదాపుల్లో ఎవరూ లేరని నిశ్చయించుకుని టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి మాల టెలిఫోన్ నెంబర్ తిప్పాడు. హలో హలో మిస్ మాల ఉన్నారా? మీరెవరు? ఆమె స్నేహితుడిని. ఆమె ఇంట్లో లేరు. ఎక్కడికెళ్ళారు? నాకు తెలియదు. ఎప్పుడెళ్ళారు? 2 గంటలు దాటింది. అబద్ధం చెబుతున్నావు. ఇంట్లోనే ఉందామె. పిలు. మీరు వచ్చి చూడండి కావలిస్తే. హలో అరిచాడు రాజు. ఎస్ సార్ అన్నాడతను. నేనెవరో నీకు తెలుసా? అమ్మగారి స్నేహితులని చెప్పారుగా. 222ని అన్నాడు రాజు. అమ్మగారికి చెబుతాను అన్నాడు మాల నౌకరు. రాజు టెలిఫోన్ పెట్టేశాడు. మాల నిజంగానే ఇంట్లో లేదా? ఉండి లేదని చెప్పించిందా? లేక ఈ నౌకరు 222 మనిషా? మాలకేదైనా ఆపద సంభవించిందా? లేక మాల తనని మోసం చేసిందా? రాజు వెనక్కి బయలుదేరాడు. సరిగ్గా 10 నిమిషాలలో మాల ఇంటి ప్రాంతానికి చేరుకున్నాడు. మాల ఇంటి ముందుని చెట్టు కింద చూశాడు. అక్కడ ముష్టివాడి వేషంలో ఉన్న యుగంధర్ లేడు. ఒకసారి చుట్టూ చూశాడు. యుగంధర్ ఆ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు. తను టెలిఫోన్ చేసి వచ్చేలోగా మాల 222తో కలిసి ఇంట్లోంచి బయలుదేరిందా? వాళ్ళని అనుసరించి వెళ్ళాడా యుగంధర్? రాజు చెట్టు కిందికి వెళ్ళాడు. అగ్గిపుల్ల గీసి నేలను జాగ్రత్తగా పరీక్ష చేశాడు. యుగంధర్ తెచ్చిన డబ్బా అక్కడే పడి ఉన్నది. యుగంధర్ కూర్చుని ఉన్న చోట ఎక్స్ అనే గుర్తు నేల మీద వ్రాసి ఉంది. రాజు ఒళ్ళు జల్లుమన్నది. ఆపదలో ఉన్నాననే గుర్తు అది. దర్యాప్తు చేస్తూ యుగంధరు రాజు తలో దారినా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఆపద కలిగితే ఇంకొకరికి తెలియచేయటానికి ఆ గుర్తును వాడతారు ఇద్దరు.
రాజు ఆ గుర్తును మరింత జాగ్రత్తగా చూశాడు. ఇంకేమైనా గుర్తు కనిపిస్తుందేమోనని వెతికాడు. ఎక్స్ గుర్తు మాత్రమే ఉంది. రాజు జేబులోనికి చేయి పోనిచ్చాడు. పిస్తోల్ తీసి పట్టుకున్నాడు. యుగంధర్ని రక్షించాలి. యుగంధర్కి ఆపద ఎలా సంభవించింది? ఇంట్లో నుంచి మాల తమని కనిపెడుతూ ఉండాలి. తను వెళ్ళిపోవటం చూసి ఉండాలి. యుగంధర్ ఒంటరిగా ఉండటం గమనించి 222 కానీ అతని అనుచరులు కానీ వచ్చి ఉండాలి. మాల వారికి తోడ్పడిందా? మాల తనను మోసం చేసిందా? యుగంధర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? తనకు కారు ఏదీ ఎదురు కాలేదే. ఆ చెట్టు ప్రాంతాలకు కారు ఏదీ వచ్చినట్లు టైరు గుర్తులు లేవు. యుగంధర్ని మాల ఇంట్లోనికి తీసుకెళ్లారా? కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.